హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ వీడియో ఏంటంటే, లాగ్ లేకుండా డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. హిమాలయన్ ఫ్రంట్ వీల్ టైర్ అయితే ఎలా ఓపెన్ చేయాలి? ఏ టైర్ ఏసుకుంటే బావుంటది? అన్న విషయానికొస్తే ఇవాళ మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తా. మాక్సిమం 3 మినిట్స్‌లో వీడియో మొత్తం క్లోజ్ చేసేద్దాం. ఎర్లీగా క్లోజ్ చేసేద్దాం. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాప్‌కి చైన్ సౌండ్ వస్తుంది కదా! దానికి కంప్లీట్‌గా 100% సొల్యూషన్ మీకు ఒక వీడియో చేశా. పైన కార్డ్స్‌లోని చెక్ చేయండి. మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌కి ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే మనం స్టెప్ ఇన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో, ఈ వెహికల్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్‌దే. సో, దీనికైతే ఫ్రంట్ వీల్ టైర్ కంప్లీట్‌గా జీరో అయిపోయింది. బట్ ఇంత జీరో ఎందుకు వాడితే మనకి బయటికి వెళ్ళినప్పుడు రిస్క్ అవుతుందన్నమాట. ట్యూబ్ టైర్ కాబట్టి ఎక్కడైనా ఆగిపోతే బండి తోయలేం, చేయలేం. సో, ఫస్ట్ అయితే మనం 24 సైజ్ నట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కిందన మనకి ఎల్ లైన్‌కి, బోల్ట్‌కి అయితే ఉంటుంది. 6 సైజ్ ఎల్ లైన్‌కితో పర్టిక్యులర్ బోల్ట్ అయితే లూజ్ చేసిన తర్వాత వీల్ యాక్సిల్‌కున్న వాచర్ నట్ కూడా రిమూవ్ చేసి యాక్సిల్‌ని అయితే కంప్లీట్‌గా అటువైపు నెట్టండి. ఐదర్ సుత్తితో కాదు, ఒక హ్యామర్‌తో కూడా చెక్కతో లాగితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, అటువైపు, ఇటువైపు ఉన్న రోలర్స్ 2 కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. దీనికైతే కస్టమర్ తెచ్చారన్నమాట. వీళ్ళు 21 సైజ్ టైర్ అన్నది. ఎంఆర్ఎఫ్ తీసుకొచ్చారు కాబట్టి సో, కస్టమర్ తెచ్చింది మనం ఏం చేయలేం. సో, యాస్ ఇట్ ఈస్‌గా మళ్ళీ టైర్ అయితే సిట్టింగ్ చేసుకొని, ఎలాగైతే మళ్ళా మీరు నట్ అండ్ బోల్ట్స్ ఇప్పారో అదే విధంగా నట్ అండ్ బోల్ట్స్ అయితే వేసుకోవాలి. దీనికొచ్చిన సైజ్ 90, 90, 21. 21 ఇంచెస్ టైర్ ఇది. నాకు తెలిసి ఫార్చ్యూనర్ లెజెండరీ కూడా ఇంత పెద్ద సైజ్ టైర్ లేదని అనుకుంటున్నాను నేను. ఉంటే కామెంట్ చేయండి. సో, యాస్ ఇట్ ఈస్‌గా మొత్తం ఫిట్ చేసేసి అటువైపు, ఇటువైపు రోలర్స్ వేసుకొని ఫస్ట్ ఈ బోల్ట్ టైట్ చేసిన తర్వాత అటువైపు బోల్ట్ అయితే టైట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వెహికల్‌కి అయితే టైర్ మార్చండి.